Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhari Constructions, Pranava Group, Nikila Constructions and Developers, Radhai Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సృజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. దసరా పండుగ సందడి మొదలైంది. కొత్త ఆలోచనలతో లాంగ్ టైం ప్లానింగ్ అమల్లోకి తేవడానికి ఈ పండుగ సీజన్ బెస్ట్ టైం. ఎన్నాళ్ళుగానో అనుకుంటున్న డ్రీమ్ హౌస్ కొనాలనుకుంటున్నా, లాంగ్ టైం ప్రాఫిట్స్ కోసం రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకుంటున్నా, అందుకు అన్ని విధాల అనుకూలమైన టైం ఈ పండుగ సీజనే. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, మంచి ఆఫర్లు ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది సృజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. చాలా సందేహాలకు ఆన్లైన్లో జవాబులు వెతుక్కుంటున్న రోజులివి. హైదరాబాద్ రియాలిటీ రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఎక్కడెక్కడ అన్ని అనుమతులతో కూడిన ప్రాపర్టీలు ఉన్నాయా అని డౌట్ రావడం సహజం. ఈ ఇన్ఫర్మేషన్ కోసం ఆన్లైన్లో వెతికితే కనిపించే ఆప్షన్స్తో కాస్తంత గద్దరగోళం కలగక మానదు. దీనికి ఈజీ సొల్యూషన్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టు విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతోంది. www.naredcotelangana.com ఈ వెబ్సైట్ ను సందర్శిస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇట్టే తెలిసిపోతుంది. బ్రాండ్ హైదరాబాద్ నిర్మాణమే లక్ష్యంగా పోలీస్ శాఖ విశేషంగా కృషి చేస్తోంది. ఇందుకోసం ప్రజల భాగస్వామ్యం తీసుకుంటోంది. ఇందులో భాగంగా పబ్లిక్ పోలీస్ పార్టిసిపేషన్తో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ హెచ్సిఎస్సి ఏర్పాటు చేసింది. హెచ్సిఎస్సి 6 విభాగాలతో సేవలు అందిస్తోంది. ఇందులో ఒకటైన ట్రాఫిక్ వింగ్ సిటీలోని ట్రాఫిక్ కష్టాలను తీర్చే దిశగా కృషి చేస్తోంది. మరింత మెరుగైన సేవలు అందించే ధ్యేయంతో ఈ నెల 18, 19 తేదీల్లో హైదరాబాద్ జలవిహార్లో హెచ్సిఎస్సి ట్రాఫిక్ సమ్మిట్ నిర్వహించింది. ట్రాఫిక్ సంబంధిత అంశాలపై అవగాహన పెంచడం, ప్రయాణికులకు, ట్రాఫిక్ పోలీసులకు సమర్థవంతమైన మార్గదర్శకాలు అందించడంపై హెచ్సిఎస్సి 2 రోజుల ట్రాఫిక్ సమ్మిట్ లో చర్చించారు. ఇందులో సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు, అడిషనల్ సిపి జోయల్ డేవిస్ గారితో పాటు రియాలిటీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. Hyderabad itself stands as a proud symbol of this surge in modern connectivity. But remember this, where there is discipline on the road, their life is protected. Our flyovers, metro rails, expressways prove our progress, but safety must remain our utmost priority. And I am delighted to know that this is a very, very new way of tackling the traffic problem of government and public participation. And this is a very noble cause, I said, because it is a way of taking things forward. And when I go back to my state, I will tell the Chief Minister to do it there also. Traffic is a burning issue. Governments have done a lot. ORR has been added. Flyovers have been added. Metro rail has been introduced. Link roads have been developed. And the effort is on every minute. In future, to tackle this, regional ring road is being planned. Regional rail network is being planned. Metro phase 2 is being planned. But whatever we do, it never seems to be enough. And traffic issues are there on a daily basis, and we need to brainstorm on that. And that is the entire purpose of this traffic summit. We have tied up with Google, and we are working out solutions on how we can improve the situation further. Hyderabad City Security Council and the Hyderabad City Police, I extend my heartfelt gratitude to you, sir. Thank you very much for attending this function. I extend thanks to our Chairman HCSC and DG Police Commissioner Hyderabad Shri CV Anand IPS Garu. I thank Mr. Shekhar Reddy Garu, the Secretary General HCSC. I thank my colleague Joint Secretary Raj Shekhar Reddy Garu for walking with me, guiding me and supporting me in handling the traffic forum. Thank you very much, Raj Shekhar Reddy Garu. I thank Additional CP Crimes, Vishwa Prasad sir. He handled traffic before me. I succeeded, sir. So thank you very much for gracing this occasion. I thank the sponsors, all the sponsors who have supported us in this initiative. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమ్మిట్ అనేది గౌరవ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయించడం జరిగింది. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన హైదరాబాద్ ఏ రకంగా ఎదుగుతుందో మనందరికీ కూడా తెలుసు. దానికి అనుగుణంగా మనకు ఉన్న
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తర్వాత ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఒక ఫ్యూచర్ మొబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల టెక్నాలజీ కూడా ఎలా యూజ్ చేసుకునాలి దాని మీద ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్పర్ట్ స్పీకర్స్ ని అంటే మేజర్ గా చెప్పాలనంటే పాలసీ ఇనిషియేటివ్స్ లోపల ఎలాంటి మార్పుకి కృషి చేయొచ్చు అనేది ఒకటి, దాని నుంచి ఆ వచ్చిన సజెషన్లను బట్టేసి కూడా గవర్నమెంట్ కి రీచ్ అయ్యి వాళ్ళకి కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వాలనేది ఒక ఆలోచన. మెయిన్ గా ఎన్ఫోర్స్మెంట్ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది. దాంతో భాగంగా ఈ 2 రోజుల సమిట్ లోపల ఒక 5 నుంచి 6 వరకు ప్యానల్ డిస్కషన్స్ ఉంటాయి. సాయి ధరమ్ తేజ్ అండ్ కొంతమంది సెలబ్రిటీస్ ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ రోడ్ యాక్సిడెంట్ లో ఏ రకంగా సఫర్ అయ్యారో, తర్వాత దానితో వాళ్ళ ఫ్యామిలీలు ఎలా సఫర్ అయ్యాయి, అటువంటి అనుభవాలు, అటువంటి ఒక బాధాకరమైన పరిస్థితి ఇంకే కుటుంబంలో రాకూడదనే దాని మీద కూడా వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలను వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. తెలంగాణలోనే కాదు మొత్తం దేశంలోనే రియాలిటీ సెక్టార్లో చక్కటి గ్రోత్ ఉన్న సిటీలో హైదరాబాద్దే అగ్రస్థానం. ప్రగతి పరుగులో ముందుండటం, అన్ని విధాల బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉండడంతో అందరి ఫేవరెట్ సిటీగా మారింది. అందుకే ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రాపర్టీ కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ దసరా టైంలోనే చాలా మంది సొంత ఇంటి కోసం ప్లాన్ చేస్తుంటారు. తమకు అనువైన ప్రాపర్టీ ఎక్కడుందా అన్న అన్వేషణ మొదలెడతారు. రియాలిటీ సెక్టర్ డెవలప్మెంట్ కు నిత్యం కృషి చేస్తున్న నారెడ్కో తెలంగాణ ఇలాంటి క్రూషియల్ టైంలో ఓ రైట్ ప్లాట్ఫామ్ ను సిద్ధం చేస్తోంది. ఈ ఫెస్టివల్ టైంలో మీ సొంత టికెట్ నిజం చేసేలా నారెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. ఇట్స్ హోమ్ టైమ్ అనే థీమ్ తో దసరా, దీపావళి పండగల మధ్య టైంలో అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించబోతోంది. పండగల సీజన్, చక్కని ఆఫర్స్ ఉన్న టైంలో ఈ ప్రాపర్టీ షో జరుగుతుండటంతో ఇండస్ట్రీ మొత్తం ఈ ఈవెంట్ కోసం ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందరికీ నమస్కారం. 14 సంవత్సరాల జరుగుతున్నటువంటి నారెడ్కో రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్ పండుగ మళ్ళీ వచ్చే నెల అక్టోబర్ మళ్ళీ రాబోతున్నది. అన్ని స్టాల్స్ ఒకచోటే ఉండడంతో అన్ని రకాల రేంజ్ల్లోనూ హౌసెస్, అపార్ట్మెంట్స్ అన్నీ దొరికే అవకాశం ఉంటుంది దీంట్లో. అలాగే లాస్ట్ ఇయర్ వరకు కాస్త స్తబ్దుగా ఉన్న మార్కెట్ జనవరి, ఫిబ్రవరి నుంచి మళ్ళీ రేట్లు బాగా పెరుగుతున్నాయి. ఇంకా కూడా పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అంటే లాస్ట్ ఇయర్ కొంచెం స్లోగా ఉండడం వల్ల ఇప్పుడు చాలా మళ్ళీ కన్స్ట్రక్షన్లన్నీ మళ్ళీ ఊపందుకునే మార్కెట్ బాగా ముందు కదులుతున్నది. ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకొని ఈ పండగ సీజన్లో ఇంటి విషయంలో అది విల్లా కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, సరైన నిర్ణయం తీసుకొని మా నారెడ్కో ఎగ్జిబిషన్ విజిట్ చేసి మీకు కావాల్సింది కొనుక్కొని నిజమైన పండగగా మార్చుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. Naredco 15th property show, which is happening in Hitex on 10th, 11th and 12th. This is the biggest opportunity for all the end users and buyers. Aa roju meeru oke platform lo different kinds of properties, so many developers you can meet, and it's a very good option and opportunity for all the buyers who are looking to buy in Hyderabad and surroundings areas. Festival seasons kuda October means like November, all this Dasra festival seasons untundi, so it's like gift you can give to your family. So visit this property show with all your family members and friends. Okay place lo meeku number of properties, number of choices, meeku kavalsina anni whatever you want looking you can buy here. Thank you. రియాలిటీ రంగంలో కొత్త ఎగ్జైట్మెంట్ తీసుకొచ్చేలా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ ఏర్పాట్లపై సుభదా గ్రూప్ డైరెక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ముందల సృజన్ మీడియా వ్యూయర్స్ అందరికీ అండ్ నారెడ్కో తెలంగాణ ఆర్గనైజ్ చేస్తున్న వ్యక్తులందరికీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ మా నమస్కారం. వచ్చే నెల 10, 11, 12 రోజుల్లో ఒక మంచి ప్రాపర్టీ షో జరగబోతుందండి. ఆల్మోస్ట్ 150 మంది బిల్డర్లు ఫ్రమ్ హైదరాబాద్ విత్ వేరియస్ ప్రాజెక్ట్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నారెడ్కోలో. అండ్ వీఆర్ ఫ్రమ్ సుపదా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. 2 decades పైన మేము ఈ కంపెనీని రన్ చేయటం జరుగుతుంది. మేము చేసిన ప్రాజెక్ట్స్ 2008 కౌంటీ మియాపూర్, ఇన్ఫినిటీ హోమ్స్ తెల్లాపూర్, ఊర్జిత్ తెల్లాపూర్ అండ్ ఇప్పుడు గమ్య అని చెప్పి తెల్లాపూర్లో ఒక ప్రీమియం లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్తో వస్తున్నామండి. అండ్ గీతిక 60 ఎకరాలలో 344 విల్లాలతో ఆల్రెడీ రన్ అవుతుంది. 2 ప్రాజెక్టులు ఆన్ గోయింగ్. అండ్ మాది ఒక గచ్చిబౌలిలో ఒక గహనా అని చెప్పి ఒక కమర్షియల్ కూడా ఉందండి. మేము అటు రెసిడెన్షియల్ అండ్ ఇటు కమర్షియల్లో కూడా ఉన్నాము. మేము కూడా నారెడ్కోలో పార్టిసిపేట్ చేస్తున్నామండి. అక్కడ మా సేల్స్ టీమ్ ఉంటుంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మా సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఐ ఇన్వైట్ యూ ఆల్ టు నారెడ్కో. ప్లీజ్ కమ్, మా ప్రాజెక్ట్స్ చూడండి, దాని తర్వాత మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే అంత అందం ప్రకృతికే సొంతం.
ఎంతసేపు చూసినా తనివి తీరదు అనిపించే అనుభూతి పంచటం పచ్చని పరిసరాలకే సొంతం. ప్రకృతి అందాలకు నిలయంగా పచ్చటి పరిసరాలకు చిరునామాగా ఉండే అద్భుతమైన ప్రదేశం చూసేందుకు ఫారెన్ ట్రిప్స్, లాంగ్ టూర్స్ ప్లాన్ చేస్తుంటాం. హైదరాబాద్ సిటీ ప్రజలు ఈ అద్భుతమైన క్షణాలు గడపడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. రెప్ప వేయలేని అద్భుతమైన ప్రకృతి అందాలకు నిలయంగా రూపుదిద్దుకుంది చిలుకూరు సమీపంలోని ఎక్స్పీరియం. యూరోపియన్ కంట్రీస్ లో కనిపించేటువంటి గ్రాండ్ గార్డెన్ లా రామడుగు రామ్దేవ్ గారు ఎంతో విజనరీతో దీన్ని రూపకల్పన చేశారు. ఇక్కడ ప్రతి క్షణం అద్భుతంగా గడపాలని కోరుకునే వారి కోసం ప్రీమియం క్లబ్ మెంబర్షిప్ అందుబాటులో ఉంది. మొదటి 200 మందికి స్పెషల్ గా 4 లక్షల రూపాయలకే క్లబ్ మెంబర్షిప్ ని ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ నచ్చిన వారితో గడిపేటువంటి క్షణాలు మరింత అందంగా మార్చుకోవడానికి క్లబ్ మెంబర్షిప్ ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు మెంబర్షిప్ డీటెయిల్స్ గురించి ఒకసారి చెప్తారా? మేము 4 lakhs యాజ్ ఇంట్రడక్టరీ ప్రైస్ కింద ఇస్తున్నాము. షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ 6 lakhs. దాని తర్వాత వచ్చేసి ఎవ్రీ 200 members కి ప్రైస్ గోయింగ్ టు బి ఇంక్రీస్డ్. మేము ఎంత చార్జెస్ చేసినా కూడా వచ్చేసి మా ఇన్వెస్ట్మెంట్ కి మాత్రం అది జస్టిఫికేషన్ కాదు. అసలు అవ్వదు సార్. 1500 crore మా ఇన్వెస్ట్మెంట్. ఏ క్లబ్ చూసినా మీకు 100 కోట్లు దాటదు హైదరాబాద్ లో. అట్లాంటి దీంట్లో మేము ఇంత పెట్టినాము. 15 times more. కరెక్ట్ మీరు చెప్పింది. ఎంత పెట్టినా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ కి రీచ్ అవ్వాలి అంటే చాలా కష్టం. మీ ఎయిమ్ కూడా అది కాదా సార్? అంటే మీకు ఒక ప్రాఫిట్ కావాలి, బ్రేక్ ఈవెన్ రావాలి. ఇంపాసిబుల్ అండి అది. బ్రేక్ ఈవెన్ అనేది రాదండి. అవునా? తెలుసు. యాక్చువల్గా ఎందుకనంటే మేము వచ్చేసి ఇప్పటి వరకు అంటే ఈ ల్యాండ్ వాల్యూ వచ్చేసి 1000 crores ప్రస్తుతము. అయిన తర్వాత ఇది ఎట్లాగో పెరుగుతూ ఉంటుంది హైదరాబాద్ లో, మీకు తెలుసు అది. తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మేము ఏం చేయలేము దీంట్లో. దిస్ ఈస్ ద డెడికేటెడ్ ఫర్ దిస్. తర్వాత వచ్చేసి 500 crores వరకు మేము టోటల్ అదర్ ఇన్వెస్ట్మెంట్ చేసాము. 500 crores చేయడానికి మేము ల్యాండ్స్ సేల్ చేయడం జరిగింది అనమాట. ఆ ల్యాండ్ వాల్యూ 2 days వాల్యూ 1700 crores. వాట్ వి సోల్డ్. బ్రేక్ ఈవెన్ అనేది ఇంకా ఇంపాసిబుల్. అంటే ఇదేదో డబ్బు కోసము ఏదో ప్రాఫిట్ కోసం కాదు. సో ఓకే, డబ్బు అనేది డెఫినెట్ గా వస్తూ ఉంటుంది. అది ఏంటంటే మనకి ఇక్కడ మెయింటెనెన్స్ చేసేదానికే యాక్చువల్గా అయిపోతుందని చెప్పొచ్చు. బికాజ్ 150 acres లో ఎంత వర్క్ ఉంది, ఎంతమంది పబ్లిక్ వర్క్ చేస్తూ ఉంటారు. సో సర్ ఈజ్ నాట్ అట్ ఆల్ కన్సర్న్డ్ అబౌట్ ద ప్రాఫిట్. సో హీఈస్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ దిస్ హ్యాస్ టు రీచ్ ద పీపుల్. సో పీపుల్ కి ఆ మైండ్ సెట్ మారాలండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు దాదాపు ఒక 25 to 30 cigarettes per day తాగుతున్నట్టు అంత పొల్యూషన్ పీలుస్తున్నారు. అదే ఢిల్లీలో ఉన్న వాళ్ళు వచ్చేసి 50 to 60 cigarettes తాగే అంత పొల్యూషన్ పీలుస్తున్నారు. ఎవ్రీథింగ్ కంటామినేటెడ్. కాంక్రీట్ జంగల్లో ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళకి ఒక రిలీఫ్ కావాలి. తర్వాత ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అనేది చాలా ముఖ్యము. ఏది లేకున్నా మనం ఉండొచ్చు, కానీ మన ఆక్సిజన్ లేకపోతే మాత్రం ఒక 2 minutes కంటే ఎక్కువ బతకలేము మనము. అయినా దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాము. ఎవరు చెట్లను నాటడం అనే యాంగిలే లేదు. వాళ్ళ లైఫ్ టైంలో కనీసం ఒక 10 చెట్లను నాటాలని నా ఫీలింగ్. మన ఇండియాలో పర్ క్యాపిటా పర్ పర్సన్ 27 trees ఉన్నాయి. అదే వేరేజ్ ఇన్ కెనడా 6800 trees ఉన్నాయి. అవర్స్ ఇస్ ద లోయెస్ట్. ఈవెన్ చైనా తీసుకున్న 200 trees ఉన్నాయి. ఎక్కడ ఏ కంట్రీస్ చూసుకున్నా కూడా 150 above ఉన్నాయి. మన దగ్గర మాత్రం ఓన్లీ 27 trees per capita. సో చెట్లకి ఇంకా మనం చాలా చెయ్యాలి. చాలా 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 ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత సార్ పీపుల్ విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ దిస్. డెఫినెట్గా చేయాలండి. ఎవరో ఒకరు ఒక ముందడుగు వేసేసి ఈ చెట్ల గురించి వాళ్ళ మైండ్ సెట్ మార్చాలనే ఫీలింగ్ తోటే ఇది చేయడం జరిగింది తప్ప ఇది నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాఫిటబుల్ వెంచర్. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ బిజినెస్. దిస్ ఈస్ ఇట్ షుడ్ రన్ అనే దాంట్లోనే మేము ఇవన్నీ ఈ టికెట్ కానీ లేకపోతే క్లబ్ మెంబర్షిప్ కానీ ఇవన్నీ ఇస్తున్నాము. ఇది ఒక ప్యాషన్ కింద ఒక యజ్ఞం కింద చేస్తున్నాము. ఎవ్రీ వన్ షుడ్ start thinking of planting trees. A thing of beauty is joy forever. నిజమే మరి. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. మన సరౌండింగ్స్ ఎంత అందంగా ఉంటే మనం అంత ఆనందంగా ఉండగలం. లివింగ్ స్పేస్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటే లైఫ్ అంత వండర్ఫుల్గా ఉంటుంది. చక్కటి గ్రీనరీ, బ్యూటిఫుల్ సరౌండింగ్స్, చూడగానే కట్టిపడేసేంత లావిష్నెస్. అన్ని రకాలైన ఎమ్యూనిటీస్ కావాలంటే సిటీకి దూరంగా వెళ్లాల్సిన అవసరమేం లేదు. సిటీ నడిబొట్టునే అందం, ఆనందం కలగలిపిన లైఫ్ ఆస్వాదించే ప్రాజెక్టులు డిజైన్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్. 3 దశాబ్దాల కాలంలో ఎన్నో ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి కస్టమర్ల మనసులో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సంస్థ వాసవి. సిటీలోని అన్ని ప్రైమ్ లొకేషన్స్ లో 15కు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ లో హైదరాబాద్ రియాలిటీ సెక్టర్ లో తనదైన ముద్ర వేసుకుంది వాసవి. ట్రెండును ఫాలో అవ్వడం కాదు, కొత్త ట్రెండును సృష్టించేలా మార్వలస్ ప్రాజెక్టులెన్నింటినో రూపుదిద్దిన ఘనత వాసవి గ్రూప్ కే సొంతం. 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో
వాసవి సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు సిటీకే ఐకానిక్ గా నిలిచాయి. విశాలంగా విలాసంగా ఉండే లగ్జరీ హోమ్స్ కోరుకునే వారికి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలుస్తున్నవి వాసవి ప్రాజెక్టులే. సిటీ నడిబొడ్డున విశాలమైన విలాసవంతమైన ప్రాజెక్టులను తీర్చిదిద్దడం వాసవి గ్రూప్ కి మాత్రమే సాధ్యం. బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఎప్పుడూ ఎంజాయ్ చేయాలనుకునే వారి చాయిస్ కి తగ్గట్టు పలు ప్రాంతాల్లో రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ప్రాజెక్ట్స్ స్వాగతం పలుకుతున్నాయి. ఉప్పల్లో 2.17 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 15 ఫ్లోర్లతో ఐకానిక్ గా మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ ని తీర్చిదిద్దుతుంది వాసవి. మెట్రో స్టేషన్ కు అత్యంత చేరువలో రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ లో 2 and 3 బెడ్రూమ్లు కంఫర్ట్ అండ్ స్పేషియస్ లివింగ్ కు అసలైన అడ్రస్ గా నిలుస్తాయి. హాయ్, సో ఇప్పుడు వాసవి మెట్రోపోలిస్ లో ఒక మోడల్ ఫ్లాట్ లో ఉన్నాం మనం. 1195 స్క్వేర్ ఫీట్ నుండి 1945 స్క్వేర్ ఫీట్ వరకు ఇక్కడ ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ 2 BHK, 2.5 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం 1945 స్క్వేర్ ఫీట్ లో ఉన్న ఒక 3 BHK ఫ్లాట్ లో ఉన్నాము. అండ్ రాగానే ద స్పేషియస్ హాల్. సో దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్. అసలు ఈ మాస్టర్ బెడ్రూమ్ మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కింగ్ సైజ్ బెడ్ ని అలాట్ చేసిన తర్వాత కూడా అండ్ ఒక వార్డ్రోబ్, ఒక వాష్రూమ్ అండ్ ఒక డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చిన తర్వాత కూడా మనకి ఇంత స్పేస్ మనకు కనిపిస్తుంది. లుక్ ఎట్ ద డ్రెస్సింగ్ ఏరియా. సో డ్రెస్సింగ్ ఏరియాకి ఇది పర్ఫెక్ట్ స్పేస్ అండ్ ఆల్సో వాష్రూమ్. సో దిస్ ఇస్ అ బిగ్ విండో, మోర్ వెంటిలేషన్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ద గెస్ట్ బెడ్రూమ్. హాల్ నుంచి మనం ముందుకి ఫర్దర్గా వస్తే ఇక్కడ మనకి మోర్ స్పేస్తో బ్యూటిఫుల్ డైనింగ్ ఏరియా అలాట్ చేయడం జరిగింది. ఐ థింక్ డైనింగ్ ఏరియా ఇంత స్పేషియస్గా, ఇంత ఎలిగెంట్గా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. 6 సీటింగ్ డైనింగ్ టేబుల్ వచ్చింది, అయినా కూడా ఇట్ ఈస్ మోర్ స్పేషియస్. మనకి డైనింగ్ ఏరియా రైట్ సైడ్లో పూజా యూనిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద స్పేస్ అలాటెడ్ ఫర్ పూజా యూనిట్ అనమాట. ఎనఫ్ స్పేస్ అని మనం చెప్పొచ్చు. Now we are moving towards kids bedroom. So kids కి చాలా రిఫ్రెషింగ్ గా ఉండాలి. వాళ్ళు ఇక్కడ టైం స్పెండ్ చేయాలన్నా, చదువుకోవాలన్నా, ఆడుకోవాలన్నా వాళ్ళకి చాలా రిలాక్సింగ్ గా అనిపించాలి అండ్ ప్రతి డే కూడా చాలా ఎక్సైటింగ్ గా అనిపించాలి. సో దానికోసమే ఎస్పెషల్ గా డిజైన్ చేశారు అన్నట్టు అనిపించింది. Now comes to the most favorite place. ఇక్కడ వార్డ్రోబ్స్ చూస్తే మనకి 2 sides లో కూడా పెద్ద పెద్ద సైజ్ లో వార్డ్రోబ్స్ ఇచ్చారు. చాలా బ్రిలియంట్ గా ఇక్కడ స్పేస్ ని అలాట్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ఓసీ సర్టిఫైడ్ అనమాట. సో మనకి ఓసీ వచ్చేసింది అంటే జిఎస్టీ మనం కట్టక్కర్లేదు. సో నో జిఎస్టీ అప్లికబుల్. కలర్స్ ఆర్ స్మైల్స్ ఆఫ్ ద నేచర్. ప్రపంచం ఎంత అందమైందో ప్రకృతిలోని వర్ణాలే మనకు చెప్తాయి. చుట్టూ ఉండే పరిసరాలు మన మూడ్ ను ఎలివేట్ చేస్తాయి. మనసుకు నచ్చిన రంగులు మన కళ్ళ ముందు కనిపిస్తే ఎంత హాయిగా ఉంటుంది. ప్రతి రంగులోని అందాన్ని మరింత అందంగా కళ్ళ ముందు ఉంచుతుంది టెక్నో పెయింట్స్. సుదీర్ఘ కాలంగా పెయింట్స్ రంగంలో వేలాది కట్టడాలకు రంగుల హంగుల ఘనత టెక్నో పెయింట్స్ ది. పెయింట్స్ తయారీదారుగా ఈ రంగంలో వస్తున్న మార్పులే కాదు, గ్రాండ్ లెవెల్ అవసరాలు ఏ విధంగా ఉంటాయనేది క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి టెక్నో పెయింట్స్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు. సప్లై అండ్ అప్లై మెథడ్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నిటికో రంగుల హంగుల అద్దిన ఘనత ఆయనది. సకాలంలో పెయింటింగ్ పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఆలస్యమయ్యే కొద్దీ పెరిగే భారం తెలిసిన వ్యక్తి ఆయన. అందుకే థర్డ్ పార్టీలతో కాకుండా స్వయంగా అప్లికేషన్ సేవలు అందిస్తున్న ఒకే ఒక్క సంస్థగా టెక్నో పెయింట్స్ ను నిలబెట్టారు. ఇన్నోవేటివ్ వేలో ముందుకెళుతూ ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్ట్స్ ని ఇండియాలోనే తయారు చేస్తోన్న సంస్థ టెక్నో పెయింట్స్. పెయింట్స్ రంగంలో వస్తోన్న కొత్త టెక్నాలజీని అందరికన్నా ముందే కస్టమర్లకు చేరువ చేస్తోంది. అందుకే సౌత్ ఇండియాలో పేరొందిన నిర్మాణ సంస్థలు తమ ఫేవరెట్ టెక్నో పెయింట్స్ అని చెబుతాయి. గత 20 ఏళ్లలో ఒక కన్జ్యూమర్ మైండ్ సెట్, ఒక కన్జ్యూమర్ యొక్క కలర్ టేస్ట్లు, కలర్ ప్రిఫరెన్స్లు, చాయిస్లు ఎలా మారాయి సార్? అంటే మేబీ కన్జ్యూమర్లు అది కోరుకుంటున్నాడు కాబట్టి ప్లేయర్స్ అందరూ కూడా అట్లా మ్యానిపులేటివ్గా ఉండగలుగుతున్నారా? వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? కన్జ్యూమర్ టేస్ట్ చాలా రకాలుగా మారిందండి. అంటే ఇంతకుముందు అంత స్పెండింగ్ కూడా లేదు కాబట్టి, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా చేంజ్ జరుగుతుంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిసాట కూడా లగ్జరీ లుక్ అండ్ ఫీల్ వీటికి చాలా ఇంపార్టెన్సీ ఉంది. అంటే లగ్జరీలో
మనం తీసుకుంటే కొన్ని ఐటమ్స్ లగ్జరీ ఫినిష్ అంటే వాల్ ఫినిషెస్ కావచ్చు, అండ్ లగ్జరీ ఫర్నిచర్స్, ఇంట్లో లగ్జరీ ఫర్నిచర్స్ కానీ ఇవన్నీ కూడా మోడర్నైజ్డ్గా ప్రతి రూరల్లో కూడా ఇది బాగా స్పెండ్ చేస్తున్నారు ఇవాళ. అంటే కలర్స్కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది ఈరోజు. వాస్తవంగా చెప్పాలండి, ఈరోజు బిజీ లైఫ్లో మీరు చూస్తే మీరు చాలాసార్లు విజిట్ చేస్తుంటారు. మీరు అంటే కొన్ని మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ, కొన్ని కాఫీ షాప్స్ కానీ, కొన్ని పబ్స్కి వెళ్ళినప్పుడు, అండ్ లేదంటే మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ కనిపిస్తుంటుంది ఆ లగ్జరీ అండ్ లుక్. అసలు మీరు చూడని ఎన్నో ప్రోడక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లోకి. దానికోసం మేము చాలా బిగ్ ఎక్సైజ్, చాలా పెద్ద ఎక్సైజ్. మీకు ఒక రకంగా చెప్పాలంటే మా గ్రేటెస్ట్ అసెట్ ఇప్పటివరకు నేను చెప్పలేదు, మీకు చెప్తున్నాను చూడండి. ఇప్పటి వరకు ఈ లగ్జరీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన కంట్రీకి ఇంపోర్ట్ చేసుకున్నాం ఇప్పటి వరకు కూడా. ఈ లగ్జరీ ఫినిషెస్ అంటే లైమ్ బేస్, కాంక్రీట్ బేస్, మైక్రో టాపింగ్ ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ఇంపోర్ట్ జరుగుతున్నాయి. కానీ టెక్నోపేస్ట్స్ యొక్క గ్రేటెస్ట్ స్ట్రెంత్ ఏంటో చెప్పిన, ఈ ప్రొడక్ట్స్ అన్నీ మోర్ దెన్ 100 ప్రొడక్ట్స్ ఇండియాలో మేము ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ అండి ఇవాళ. ఎక్సలెంట్ సార్. ఈ చెప్తున్న లైమ్ బేస్, కాంక్రీట్ బేస్ ఇవన్నీ కూడా, ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా దీని టార్గెట్ సెగ్మెంట్ ఈజ్ డిఫరెంట్. హై అండ్ బంగ్లాస్ అండ్ విల్లాస్, పబ్స్, కాఫీ షాప్స్, ఐటీ ఆఫీసెస్, కన్వెన్షన్స్, స్టార్ హోటల్స్ వీటిలో బాగా నడుస్తుంటుంది. దిస్ మార్కెట్ ఈజ్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ ప్రొడక్ట్లన్నీ ఆల్రెడీ మేము 1 year బ్యాకే మార్కెట్లో తీసుకొచ్చాము. దాన్ని ఒక సపరేట్ వెర్టికల్గా డెవలప్ చేసి దాంట్లో కూడా మంచి బిజినెస్ నడుస్తూ వస్తుంది. వేగం ఇది స్పీడ్ యుగం. అంతటా ఫాస్ట్గా ఉండాలని ఈ జనరేషన్ కోరుకుంటుంది. అందుకు తగ్గట్టే ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండేలా సిటీతో పాటు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీ యాక్సెస్ ఉండే ప్రాంతాలకే ప్రజెంట్ జనరేషన్ ఓటు వేస్తోంది. ఈ ట్రెండ్ను అందరికంటే ముందుగా అంచనా వేసిన విషనరీ రియల్టీ ఆర్గనైజేషన్ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి చేరువలో చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్న ఓఆర్ఆర్ సమీపంలో ఎయిర్పోర్ట్ కి సులువుగా చేరుకునేటువంటి వీలున్న చోట ప్రాజెక్ట్ అంటే సూపర్ అనాల్సిందే. రాజేంద్ర నగర్ సమీపంలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన సూపర్ ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. రాజేంద్ర నగర్ ఏరియాలో లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఇక్కడ హ్యాపీ లివింగ్ ను ఎంజాయ్ చేయడానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రాస్పెరా కౌంటీ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉంది. ప్రతి ప్రాజెక్టును ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేస్తూ కస్టమర్ల అంచనాలకు మించే ప్లానింగ్ తో ట్రెండీగా, ట్రెమెండస్ గా నిలిచే ప్రాజెక్టులకు చిరునామాగా గిరిధారి కన్స్ట్రక్షన్స్ నిలుస్తోంది. లావిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ ప్రగతికి చేరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది. హాయ్ సార్. హలో సార్. ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా? మా కిస్మత్పూర్లో ప్రాస్పెరా కౌంటీ అని ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. ఇట్స్ బ్యూటిఫుల్. హైదరాబాద్లోనే ది బెస్ట్ నంబర్ 1 విల్లా ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది. పక్కకు 6000 acres ఓపెన్ ప్లేస్. ఇట్స్ అ గ్రీనరీ. హైదరాబాద్లోనే టాప్ ఏరియా ఇన్ కిస్మత్పూర్. సార్, ఎమ్యూనిటీస్ ప్రకారంగా చూసుకున్నా కూడా మీ ఎమ్యూనిటీస్ అన్ని టాప్ క్లాస్ లో ఉంటాయి. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎస్పెషల్లీ ఎమ్యూనిటీస్ చూసుకుంటే వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ రావాలని చెప్పే ఉద్దేశం మీద ఇప్పుడున్న అంటే కాలం మారుతూ ఉంటాయి, పీపుల్ టేస్ట్ కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి పరిశీలన ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటాం. కొత్తగా ఏ కంట్రీలో ఏ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఏ గేటెడ్ కమ్యూనిటీ ఎట్లా బాగుంటున్నది, ఏ రోడ్స్ ఏ రకంగా వేసుకుంటున్నారు, అవన్నీ మేము అధ్యయనం చేసి ప్రతి ఒక్కటి కూడా ఆ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చేటట్టు కంఫర్టబుల్ వాళ్ళు ఉండేటట్టు వాళ్ళు ఆ లైఫ్ లీడ్ చేయాలి, ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీదనే 100% ఫోకస్ పెడతాం. కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మేము కూడా ఆ రకంగా మేము తయారు చేసేసి కస్టమర్లకు అందిస్తూ ఉంటాం. సార్, లొకేషన్ పరంగా చూసుకున్నా కూడా మీ ఆప్ట్ చేసుకునే ప్లేసెస్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే అక్కడ ఆ ప్లేసెస్లో ఫస్ట్ గిరిధారి ఉంటుంది, ఫాలోడ్ బై మిగతా కమ్యూనిటీస్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. మా గిరిధారి ఇప్పుడు మహబూబ్ నగర్లో గ్రీన్ కౌంటీ అని ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. బ్రహ్మాండమైన క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్. అంటే ఆ ఏరియా మహబూబ్ నగర్లోనే టాప్ ప్రాజెక్టుగా నిలబడ్డది ఈరోజు.
అంటే కస్టమర్లకు ఏ రకంగా అయితే సర్వీస్ చేయాలనేది కంపెనీ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్ అండ్ సేఫ్టీ. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 100% ఇంక్రీజ్, డబుల్ కావాలి, ట్రిపుల్ కావాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది. అంటే దాన్ని ప్రిడిక్ట్ కూడా చేయాలి. మన పని ఏంటంటే ఏ ఏరియా బాగుంటుంది ఫ్యూచర్లో, ఎక్కడైతే ఫాస్ట్గా పెరుగుతాయనేది మా కస్టమర్లకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, నా ఫ్రెండ్స్కి కానివ్వండి, నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చేసుకోవాలి. ఫ్యూచర్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేతమన్న ల్యాండ్ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎందుకంటే మనకు ల్యాండ్ పెరగదు కాబట్టి జనాభా పెరుగుతూ ఉంటుంది, ల్యాండ్ అనేది ప్రీమియం అవుతుంది. విల్లాస్ అయినా, అపార్ట్మెంట్స్ అయినా, ఫ్లాట్స్ అయినా ఎక్కడున్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది నేను ఫస్ట్ ప్రతి టైంలో నేను వాళ్ళకు అడ్వైజ్ చేస్తూ ఉంటాను. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ల్యాండ్ కొనుక్కోవాలనే నా రిక్వెస్ట్. చూసారు కదా ఇవాళ సృజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే టైంకి కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై.